వందల టన్నుల ఇనుప కవచం, శత్రు గుండెల్లో వణుకు పుట్టించే ఫిరంగి. యుద్ధ రంగంలో ట్యాంక్ అంటే ఒక మృత్యు పాశం. కానీ కంటికి కనిపించని శత్రువు పొంచి ఉంటే, కొండల వెనుక భవనాల చాటున దాక్కొని దాడి చేసే యాంటీ ట్యాంక్ టీమ్స్ ముందు మన ట్యాంకులు నిస్సహాయంగా మారిపోతాయా? ఇకపై అలా కాదు. భారత సైన్యం తన భీష్మ, అర్జున్ ట్యాంకులకు సరికొత్త కళ్లను, అజేయమైన ఆయుధాలను ఇస్తుంది. అదే ట్యాంక్ లాంచ్డ్ లోయిటరింగ్ మ్యునిషన్. సాధారణంగా ట్యాంకులకు ఒక బలహీనత ఉంటుంది. అది లైన్ ఆఫ్ సైట్. అంటే కంటికి కనిపించే లక్ష్యాన్ని మాత్రమే అవి కొట్టగలుగుతాయి. ఆధునిక యుద్ధంలో శత్రువు ఎదురుగా రావడం లేదు. డ్రోన్ల సహాయంతో చాటున ఉండి గైడెడ్ మిసైల్స్ వదులుతున్నారు. మన సైనికులు ట్యాంక్ లోపల ఉండి బయట ఏం జరుగుతుందో తెలియక ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. వేరే హెలికాప్టర్ లేదా పెద్ద డ్రోన్ సాయం కోసం వేచి చూడడం ప్రతిసారి సాధ్యం కాదు. ఇక్కడే భారత ఆర్మీ ఒక విప్లవాత్మక ఆలోచన చేసింది. ట్యాంకులకు రక్షణగా ఉండే 81mm స్మోక్ లాంచర్ నుంచే చిన్నపాటి ఆత్మఘాతక డ్రోన్లను ప్రయోగించడం. దీనివల్ల ట్యాంకులకు ఇప్పుడు బియాండ్ లైఫ్ ఆఫ్ సైట్ సామర్థ్యం వస్తుంది. అంటే కొండ అవతల ఏముందో ట్యాంక్ కమాండర్ తన స్క్రీన్ మీద చూడగలడు. అవసరమైతే ఆ డ్రోన్తోనే శత్రువును అంతం చేయగలడు. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, మన ట్యాంక్ సిబ్బంది ప్రాణాలకు ఒక గ్యారంటీ లాంటిది. ఈ ప్రాజెక్టు ఐడెక్స్ కింద డిస్క్ 14 లాంచ్లో భాగంగా రూపొందుతుంది. అంటే ఇది పూర్తిగా భారత్ సొంతంగా తయారు చేసుకుంటున్న టెక్నాలజీ. T-72, T-90 మరియు అర్జున్ ట్యాంకులలో ఎలాంటి పెద్ద మార్పులు చేయకుండానే ఇప్పటికీ ఉన్న లాంచ్లను వాడడం దీని గొప్పతనం. ఇది ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనం. ఈ లోయిటరింగ్ మ్యునిషన్ మామూలు డ్రోన్ కాదు. ఇది పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తూ ఉంటుంది. దీనిలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వయంగా శత్రువులను గుర్తించి ట్యాంక్ కమాండర్లకు సమాచారం అందిస్తుంది. ఒకవేళ పొరపాటున మన పౌరులుంటే ఆపరేషన్ ఆపేసి అబౌట్ ఫ్యూచర్ కూడా ఇందులో ఉంటుంది. కోట్ల విలువైన ట్యాంకులను కాపాడడానికి కొన్ని వేల రూపాయల విలువ చేసే ఈ చిన్న డ్రోన్ సరిపోతుంది. శత్రు మిసైల్స్ వదలక ముందే ఈ డ్రోన్ వెళ్ళి వారిని ధ్వంసం చేస్తుంది. ఇది యుద్ధ క్షేత్రంలో మన బలగాలకు ఒక భద్రతా కవచంలా మారుతుంది. ఒకప్పుడు ట్యాంకులు కేవలం నేల మీద పోరాడేవి, కానీ ఇప్పుడు అవి ఆకాశంలో కూడా తమ ఆధిపత్యాన్ని చాటబోతున్నాయి. పొగను చిమ్మే లాంచర్లు ఇప్పుడు శత్రువు పాలిట సింహ స్వప్నాలుగా మారబోతున్నాయి. భారత సైన్యం ఆధునిక యుద్ధ తంత్రానికి సిద్ధమవుతుంది. మన దేశ రక్షణ కోసం టెక్నాలజీని వాడుకుంటున్న మన ఇంజనీర్ల కృషిని అభినందిద్దాం. భారత సైన్యం సాధిస్తున్న ఈ పురోగతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.